ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు జరిగిన ఒక టేపుడ్ రాన్ మీ అందరికి తెలుసు. సో, మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చింది. బట్ యూఎస్ వాళ్ళకి కొందరికి రాలేదన్నమాట. సో, సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సరే నెట్‌ఫ్లిక్స్ అనేది రాలేదు. ప్రీ టేప్డ్ షో గదా! కొందరికి రాలేదు. ప్రాబ్లమ్స్ అయితే చూసినారన్నమాట యూఎస్ వాళ్ళకి. మనకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసింది. సో, ఈరోజు గురించి మాట్లాడితే ఈరోజు స్టార్టింగ్‌లోనే మనకి ఆస్టిన్ థియరీ అండ్ పాల్ హేమన్ మధ్య ఒక సెగ్మెంట్ చూపించినారు. ఆస్టన్ థియరీ దగ్గరికి పాల్ హేమన్ ఎళ్తాడు. పాల్ హేమన్ ఎళ్లి "నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు" అన్నట్టుగా ఈ టైప్‌లో క్వెషన్ అడుగుతారన్నమాట ఆస్టన్ థియరీకి. సో, అప్పుడు ఆస్టన్ థియరీ ఏమంటాడంటే, "నేను ఈ మాస్క్ ఏసుకొని చాలా చేద్దాం అనుకున్నాను. సో, నేను ఈ మాస్క్ తీసేసరికి నేనేంటో చూపిద్దాం అనుకున్నాను. అండ్ నేను కొన్ని నెలలుగా ఇంజ్యూరీలో ఉండే. సో, ఇంజ్యూరీ ప్రాబ్లమ్ వల్ల నేను బయటున్నాను. అండ్ నేనిప్పుడు బ్యాకొచ్చేసినాను. నేనొక విజన్‌ని జూస్తున్నాను. ఈరోజు మ్యాచ్ ఉంది గదా! 'రే మిస్టీరియో' అండ్ 'సీఎం పంక్‌తో' సో, వాళ్ళతో నేను ఫైట్ జేస్తాను మీ టీమ్‌లో. సో, మీ టీమ్‌లో నేనుండి ఫైట్ జేస్తాను అన్నట్టుగా ఈ టైప్‌లో మా ఆస్టన్ థియరీ చెప్తాడు. సో, నేను మీకు అంటే నేనేంటో ప్రూవ్ చేస్తాను. నేను ఈరోజు మ్యాచ్‌లో ఫైట్ జేసి విన్ చేపిస్తాను అన్నట్టుగా ఆస్టన్ థియరీ చెప్తాడు. అండ్ ఇదేదో రిక్వెస్ట్‌లా చెప్పాడు మన ఆస్టన్ థియరీ. డిమాండ్‌లా జేస్తాడు. సో, ఇది చేసి తీరాల్సిందే అన్నట్టుగా పాల్ హేమన్‌కి డిమాండ్‌లాగా చెప్తాడు. అండ్ అప్పుడు పాల్ హేమన్ ఏమంటాడంటే, సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సరే చూద్దాం అన్నట్టుగా పాల్ హేమన్ అక్కడి నుండి ఎళ్ళిపోతాడనమాట. ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ రియా రిప్లీ వర్సెస్ ఆస్కా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, రియాకి హెల్ప్ జేయడానికి అంటే మన ఇయో స్కై ఉండదనమాట. ఎందుకంటే తనకి మెడికల్లీ క్లియర్‌గా లేదు. అందుకోసమే ఈ మ్యాచ్‌లో రాలేదు. మ్యాచ్ ఎండింగ్‌లో వస్తది. అంటే మెడికల్లీ క్లియర్ లేకున్నా సరే వచ్చి హెల్ప్ చేద్దామని చూస్తది. సో, ఈ మ్యాచ్ జరుగుతది రియా రిప్లీ వర్సెస్ ఆస్కా మధ్యలో. మ్యాచ్ అయితే కిరాక్‌గా ఉంది. అండ్ ఖైరీ సేన్ ఇంటరప్ట్ చేస్తది. రెఫరీ చూడడు. సో, రియా రిప్లీయే మాక్సిమం ఫైట్ చేస్తది. అండ్ లాస్ట్‌లో మళ్ళీ ఖైరీ సేన్ ఇంటరప్ట్ చేస్తూనే ఉంటది. ఇక అప్పుడు ఇయో స్కై వస్తదనమాట. ఇయో స్కై వచ్చి మన ఖైరీ సేన్ పైన అటాక్ చేస్తది. అండ్ ఇయో స్కై రెఫరీకి చెప్తది. ఆ ఖైరీ సేన్‌ని ఇంటరప్ట్ చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు అన్నట్టుగా చెప్తూ ఉంటది. అంతలోనే ఖైరీ సేన్ వచ్చి ఇయో స్కై పైన అటాక్ చేస్తది. సో, తనకు ఆల్రెడీ మెడికల్లీ క్లియర్‌గా లేకుండే. సో, ఇలా నూకేసేసరికే కింద పడిపోతది. దెబ్బ గట్టిగా తగులుతది. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటది మన ఆస్కా. సో, రియా రిప్లీ ఇయో స్కైని చెక్ చేస్తది ఏమైందన్నట్టుగా. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్‌లో రియా రిప్లీకి రోల్ అప్ చేస్తది. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో ఆస్కా విన్ అవుతది. విన్ అవ్వగానే ఆళ్ళు బ్యాక్ సైడ్ ఎళ్ళిపోతారనమాట. అండ్ రియా రిప్లీ, ఆస్కా ఇద్దరు ఒక కాడనే చూసుకుంటూ ఉంటారు. సో, ఇక్కడ ఈ మ్యాచ్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, పాల్ హేమన్ మధ్య ఒక చిన్న సెగ్మెంట్ చూపిచ్చినారు. సో, చూడండి ఆస్టన్ థియరీ ఈరోజు బ్రాన్సన్ రీడ్‌తో కలిసి ఫైట్ చేయబోతున్నాడని మన పాల్ హేమన్ చెప్తాడు. అయినప్పుడు వాళ్ళు ఓకే చెప్పరన్నమాట. బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ సో, ఎందుకన్నట్టుగా ఈ టైప్‌లో అంటారు. అప్పుడు పాల్ హేమన్ కన్విన్స్ చేస్తారు. 18 నెలల క్రితం మీరెవ్వరు నువ్వు బ్రాన్సన్ రీడ్, రోమన్ రీన్స్‌ని ఓడించినావు. ఆస్ట్రేలియాకి మెయిన్ ఈవెంట్ చేసే అర్హుడివైనావు. సో, ఇప్పుడు ఎటు తిరిగి రోమన్ రీన్స్‌ని మెన్షన్ చేస్తున్నారు. రోమన్ రీన్స్‌ని ఓడించినావు, రోమన్ రీన్స్‌ని పిన్ చేసినావు, రోమన్ రీన్స్‌ని కుమ్మేసినావు, రోమన్ రీన్స్‌ని అది చేసినావు అని ఇది మాత్రమే చెప్పడానికి సరిపోతుంది విజన్ టీమ్‌కి. సో, ప్రతిసారి ఇదే మెయింటైన్ చేస్తున్నారన్నమాట. సో, రోమన్ రీన్స్‌ని ఓడించినావు. నువ్వు ఆస్ట్రేలియాలో మెయిన్ ఈవెంట్ చేసే సూపర్ స్టార్‌వి అయినావు. అండ్ బ్రాన్ బ్రేకర్ నువ్వేంటి అసలు? నువ్వు సెత్ రాలిన్స్‌కి భయంకరంగా కొట్టేసినావు. అండ్ నువ్వు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రాలో మెయిన్ ఈవెంట్ చేయబోతున్నావు. ఫర్ చాంపియన్‌షిప్ కోసం అండ్ రెస్ల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని కూడా చేస్తావు ఫ్యూచర్‌లో. సో, ఆస్టన్ థియరీకి ఒక విజన్ ఉంది. సో, తను విజన్‌ని చూడగలుగుతున్నాడు. ఒకవేళ ఆస్టన్ థియరీ గనక ఓడిపోతే, సో, మీరు ఆస్టన్ థియరీ పైన అటాక్ చేయొచ్చన్నట్టుగా మన పాల్ హేమన్ వాళ్ళిద్దరికీ చెప్తాడన్నమాట. ఈ మాటలు చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ మనకి బెక్కీ లించ్ అండ్ మ్యాగ్జిన్ డూప్రీ మధ్య ఒక సాలిడ్ సెగ్మెంట్ అయితే జరిగింది. సో, బెక్కీ లించ్ స్టార్టింగ్‌లో వస్తదన్నమాట. బెక్కీ లించ్ వచ్చి ఏమంటదంటే, సో, నేను ఇప్పుడు వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌ని కాదు. సో, కరప్టెడ్ రెఫరీ వల్ల వాళ్ళందరి వల్ల నేను ఛాంపియన్‌గా లేకుండా పోయినాను. అండ్ మీరు కూడా చాలా విసిగిపోయినారు గదా! సో, ఈ కరప్టెడ్ మూవ్‌మెంట్స్ చూసి. సో, నేనిప్పుడు దీన్ని ఫిక్స్ చేస్తాను. నేను ఆల్రెడీ ఇప్పుడు యాడమ్ పియర్స్‌తో మాట్లాడినాను. తన వల్ల కాలేదు. సో, నేను యాడమ్ పియర్స్ కంటే పెద్ద మనుషులతో మాట్లాడడానికి ట్రై చేసినాను. నెట్‌ఫ్లిక్స్ అథారిటీస్ తోటి మాట్లాడడానికి ట్రై చేసినాను. వాళ్ళు ఓకే అన్నారు. సో, నేనిప్పుడు చూసుకుంటాను. ఇదంతా ఫిక్స్ చేస్తానన్నట్టుగా బెక్కీ లించ్ చెప్తది. అండ్ నేను ఒక గ్రేటెస్ట్ ఫీమేల్ రెజ్లర్‌ని. అండ్ ఇది నేను చెప్పట్లేదు. ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ చెప్తారు.
అండ్ స్పోర్ట్స్ ఇల్లస్ట్రేట్ మొత్తం చెప్తది. నేనొక ఎంత పెద్ద ఫీమేల్ రెజ్లర్‌నో అని ఈ టైప్‌లో బెక్కీ లించ్ మాట్లాడుతూ ఉంటది. అండ్ అంతలోనే మ్యాగ్జిన్ డూప్రీ వస్తదన్నమాట. సో, మ్యాగ్జిన్ డూప్రీ వచ్చి ఏమంటదంటే, "సో, బెక్కీ నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు ఒక గ్రేటెస్ట్ ఫీమేల్ రెజ్లర్‌వి. అండ్ నేను బచాదాన్ని నీ ముందు. సో, నేను బచాదాన్ని. బట్ ఈ బచా రెజ్లరే నిన్ను ఓడించింది. స్పోర్ట్స్ ఇల్లస్ట్రేట్ మొత్తం చెప్తది కదా! నువ్వు ఒక గ్రేటెస్ట్ ఫీమేల్ రెజ్లర్‌వని. సో, ఈ 'బచ్చా సూపర్ స్టార్' ఒక గ్రేటెస్ట్ ఫీమేల్ రెజ్లర్‌ని ఓడించింది అన్నట్టుగా మ్యాగ్జిన్ డూప్రీ చెప్తది. అండ్ ఒక్కసారా? 2 సార్లా? కాదు 3 సార్లు ఓడించినాను. అండ్ నేను మళ్ళొక్కసారి ఓడించడానికి రెడీగా ఉన్నాను. సో, నేను ఈ ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేస్తున్నాను నీతో. సో, మనం ఫైట్ చేద్దాం అన్నట్టుగా మ్యాగ్జిన్ డూప్రీ చెప్తదన్నమాట బెక్కీ లించ్‌కి. అండ్ మ్యాచ్ అయితే సెట్ అవుతది. అండ్ బెక్కీ నేను నీ ఛాంపియన్ అని ఒప్పుకోవాలి. అండ్ నువ్వు గ్రేటెస్ట్ ఫీమేల్ రెజ్లర్ అని అంటున్నావు గదా! బట్ నువ్వెప్పుడు అందరి పైన కంప్లెయింట్ చేస్తూనే ఉంటావు. సో, దీన్ని ఎండ్ చేసేద్దాం అన్నట్టుగా మన మ్యాగ్జిన్ డూప్రీ చెప్తది. అండ్ నీ టైం అయిపోయింది. సో, నువ్వు ఎనకాలున్నావు. అంటే నీ ఎనకాలున్న టైం బాగుంది. బట్ ఇప్పుడు నీ టైం బాలేదన్నట్టుగా ఎక్కిరించేస్తది మ్యాగ్జిన్ డూప్రీ. సో, దాంతో బెక్కీ లించ్‌కి కోపమొచ్చేస్తది. కోపంలో అటాక్ చేసేస్తది మ్యాగ్జిన్ డూప్రీ పైన. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటది. బ్యాక్ సైడ్ వెళ్దాం అన్నట్టుగా చూస్తది. బట్ మళ్ళొకసారి వచ్చి అటాక్ చేస్తది. బట్ అప్పుడు మ్యాగ్జిన్ డూప్రీ ఫైట్ బ్యాక్ చేస్తది. యాంకిల్ లాక్‌లో వేస్తది. సో, ఇక ట్యాప్ ఔట్ చేసేస్తదన్నమాట. సో, ట్యాప్ ఔట్ చేసిన తర్వాత మ్యాగ్జిన్ డూప్రీ ఇడిచిపెడతది. సో, ఇక్కడనే ఈ సెగ్మెంట్ బ్రాలు ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో ఆడమ్ పియర్స్ అండ్ మన స్టెఫనీ వాకర్ కనిపిస్తదన్నమాట. సో, మన ఆడమ్ పియర్స్ మ్యాచ్ కన్ఫర్మ్ చేస్తాడు నెక్స్ట్ వీక్ కోసం. నిక్కీ బెల్లా వర్సెస్ రాక్వెల్ రోడ్రిగేజ్ వర్సెస్ స్టెఫనీ వాకర్ మధ్యలో ఫర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ అంతే కాకుండా యూసోస్ వర్సెస్ మన ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ మధ్య వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో, నెక్స్ట్ వీక్ రాలో జరుగుతదన్నమాట. సో, 2 ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లున్నాయి. అండ్ బెక్కీ లించ్ వర్సెస్ మ్యాగ్జిన్ డూప్రీ మ్యాచ్ జనవరి 5న జరిగే రా షోలో జరుగుతదంట. అండ్ నెక్స్ట్ మనకి జెవాన్స్ వర్సెస్ అమెరికాన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బాగుంది. అండ్ ఈ మ్యాచ్‌లో వాళ్ళు ఇంటరప్ట్ చేస్తారు. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన జవాన్ ఎవాన్సే విన్ అయిండు. అండ్ నెక్స్ట్ మన బ్రాన్ బ్రేకర్ ఒక సాలిడ్ ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారన్నమాట. సో, సేమ్ అంటే రీసెంట్‌గా వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడిండు కదా! సీఎం పంక్ వైఫ్ గురించి. సీఎం పంక్ నీ వైఫ్ గురించి పట్టించుకోవు. నీ పక్కనున్న వాళ్ళ గురించి పట్టించుకోవు. అండ్ ఈ జనవరి 5 అయిపోయిన తర్వాత నీ దగ్గరున్న మనీ అంతా నేను తీసుకుంటాను. అండ్ ఒక సింగిల్ డాలర్‌కి కూడా సమానం కాదు. ఆ టైప్‌లో నిన్ను చేస్తా అన్నట్టుగా బ్రాన్ బ్రేకర్ ఒక సాలిడ్ వార్నింగ్ అయితే ఇస్తాడు సీఎం పంక్‌కి. అండ్ నెక్స్ట్ నిక్కీ బెల్లా ఒక చిన్న ప్రోమో కట్ చేస్తదన్నమాట. బాగుంది ప్రోమో. చూడండి నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసినాను. సో, నేను ఒక లెజెండ్‌ని. అండ్ నేను ఫార్మర్ ఛాంపియన్‌ని. అండ్ నేను హాల్ ఆఫ్ ఫేమర్‌ని. సో, మీరు ఒక ఛాంపియన్‌కి, ఒక లెజెండ్‌కి రెస్పెక్ట్ ఇచ్చేది ఇదేనా? ఈ టైప్‌లోనేనా? సో, చూడండి ఛాంపియన్ ఏ విధంగా ఉంటదో నేను ఆ విధంగా ఉన్నాను. సో, నేను ఒక గ్రేటెస్ట్ ఛాంపియన్‌ని అన్నట్టుగా ఈ టైప్‌లో నిక్కీ బెల్లా చెప్తది. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ బూ చేస్తారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరిని కూడా తిడతదన్నమాట నిక్కీ బెల్లా. అండ్ అంతేకాదు ఒక గ్లోబల్ స్టార్‌కి ఆ ఛాంపియన్‌షిప్ ఉండాలి. గ్లోబల్ స్టార్ నడుముకి ఆ ఛాంపియన్‌షిప్ ఉండాలి. ఆ గ్లోబల్ స్టార్ ఇంకెవరో కాదు నేనే. సో, నెక్స్ట్ వీక్ నేను ఛాంపియన్ అవుతానన్నట్టుగా నిక్కీ బెల్లా చెప్తదన్నమాట. అండ్ నెక్స్ట్ బెయిలీ వర్సెస్ రోగ్జన్ పెరెజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో చాలా జరిగినాయి. సో, మన లివ్ మోర్గన్, రక్వెల్ రోడ్రిగేజ్ అందరూ ఇంటరప్ట్ చేస్తారు మన బెయిలీకి. అండ్ లైరా హెల్ప్ చేస్తది. బట్ నో యూజ్. సో, మన లివ్ మోర్గాన్ లైరా పైన అటాక్ చేస్తది. అనవసర టేబుల్ పక్కన పడేస్తది. అండ్ అదే టైంలో లివ్ మోర్గాన్ రింగ్ ఎక్కుతది. రెఫరీకి డిస్ట్రాక్ట్ చేస్తది. అప్పుడు రోగ్జన్ పెరెజ్ టర్న్ బకిల్‌ని తీస్తదన్నమాట. సో, ఆ టర్న్ బకిల్‌కి అంటే అది మెత్తగా ఉంటది కదా! సో, అది తీసేస్తది. దానిపైన అటాక్ చేస్తది బెయిలీని. అండ్ ఇక రెఫరీ చూడడన్నమాట. సో, రెఫరీ చూడడు. అప్పుడే ఇక రోగ్జన్ పెరెజ్ కవర్ చేస్తది. అండ్ రెఫరీ ఇటు వచ్చే టైంకి మళ్ళీ రోడ్రిగేజ్ రింగ్ ఎక్కుతదన్నమాట. రెఫరీకి డిస్ట్రాక్ట్ చేస్తది. సో, అక్కడ రక్వెల్ రోడ్రిగేజ్ డిస్ట్రాక్ట్ చేయకపోతే మ్యాచ్ ఎండ్ అయిపోద్ది. సో, తన వల్లనే మ్యాచ్ కొంచెం గడిబిడి అయిపోతది. సో, అప్పుడు లివ్ మోర్గన్ వచ్చి ఏం చేస్తున్నావు అన్నట్టుగా రక్వెల్‌ని కిందకి నూకేస్తది. సో, వీళ్ళిద్దరి మధ్య కొంచెం ప్రాబ్లమ్స్ చూపించినారు. అండ్ అదే టైంలో లైరా లేస్తది. లైరా లేచి వాళ్ళిద్దరి పైన అటాక్ చేస్తది. లివ్ పైన, రక్వెల్ పైన. అండ్ ఇక వాళ్ళిద్దరు కింద పడిపోతారు. బెయిలీ చెంప పైన ఒక్క దెబ్బ కొడుతది మన లైరా. సో, మ్యాచ్ ఎండ్ చేసి కుమ్మేసేయి దాన్ని అన్నట్టుగా ఈ టైప్‌లో లైరా చెప్తది. సో, ఇక బెయిలీ లేచి కుమ్మేస్తదన్నమాట రోగ్జన్ పెరెజ్‌ని. అండ్ రోగ్జన్ పెరెజ్ మ్యాచ్‌లో ఓడిపోతది. బెయిలీ గెలుస్తదన్నమాట. అండ్ బ్యాక్ స్టేజ్‌లో కూడా సో, మళ్ళీ ఇలా ప్రాబ్లమ్స్ చూపిస్తారు జడ్జ్‌మెంట్ డేలో.
సో, మనందరం ఒక ఫేజ్‌లో లేవు. ఏమైంది రక్వెల్ రోడ్రిగేజ్ అన్నట్టుగా ఈ టైప్‌లో లివ్ మోర్గన్ అంటూ ఉంటది. అండ్ నాకు మ్యాచ్ ఉంది నెక్స్ట్ వీక్‌కి. నేనెళ్తున్నా మీ గోల మీరే జూసుకోండి అన్నట్టుగా అక్కడ నుండి రక్వెల్ రోడ్రిగేజ్ ఎళ్ళిపోతది. సో, ఇక్కడనే ఈళ్ళ మధ్య బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ ఆస్టిన్ థియరీ అండ్ బ్రాన్సన్ రీడ్ ఇద్దరు కనిపిస్తారనమాట బ్యాక్ స్టేజ్‌లో. మన బ్రాన్సన్ రీడ్ చెప్తాడు, చూడు ఆస్టిన్ థియరీ అంటే ఆస్టిన్ థియరీ అన్నాడు, చూడు కిడ్ నువ్వు నన్ను ఫాలో అయిపోతే సరిపోద్ది. సో, నువ్వు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను ఫాలో అవ్వు. నన్ను ఫాలో అవుతే మనం మ్యాచ్‌లో గెలుస్తాం అన్నట్టుగా ఆస్టిన్ థియరీకి చెప్తాడు. అండ్ అప్పుడు ఆస్టిన్ థియరీ ఏమంటాడంటే, చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీ కిడ్‌ని కాదు. నేను అసలు కిడ్‌ని కానే కాదు. సో, నేను నిన్ను ఫాలో అవ్వడం కాదు. నువ్వు నన్ను ఫాలో అవ్వు. సో, నువ్వు నన్ను ఫాలో అవుతే ఈ మ్యాచ్‌లో ఈజీగా గెలుస్తాం అన్నట్టుగా మన ఆస్టిన్ థియరీ చెప్తాడు. ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ గుంతర్ రింగ్‌లోకి వస్తాడన్నమాట. సో, గుంతర్ రింగ్‌లోకి రాగానే ఫ్యాన్స్ మునుపటి కంటే ఎక్కువ బూ చేస్తారు. తిట్టినారు. చాలా బూ చేస్తారు. అండ్ గుంతర్‌ని మాట్లాడనివ్వరు. అండ్ మళ్ళీ అనౌన్సర్ టేబుల్ దగ్గరికెళ్తాడు మన గుంతరు. సో, ఫైనల్‌గా రింగ్‌లోకొచ్చి ఏమంటాడంటే, మీరు నా పైన పిచ్చి కోపంలో ఉన్నారు. బట్ నా పైన కోపంగా ఉండకూడదు మీరు. ఒక మనిషి పైన కోపంగా ఉండాలి. ఆ మనిషి ఎవరంటే ట్యాప్ ఔట్ జేషిండే గదా! సో, లాస్ట్ వీక్ ఒక బ్యాడ్ వర్డ్‌ని యూజ్ చేసిండు కదా! సేమ్ అదే బ్యాడ్ వర్డ్‌ని ఇక్కడ అంటాడన్నమాట గుంతరు. సో, ఈ మాట చెప్పి అక్కడ నుండి ఎళ్ళమన్నట్టుగా చూస్తాడు. అంతలోనే సీఎం పంక్ కోపంగా వస్తాడు. సో, చాలా కోపంగా వస్తాడు జాన్ సీనాని అట్లా అన్నందుకు. సో, కోపంగా వచ్చి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. బట్ గుంతరు ఏమనడు. అటాక్ లాంటిది ఏం జరగదు. గుంతరు అక్కడ నుండి ఎళ్ళిపోతాడు రింగ్ దిగి. అండ్ రింగ్ దిగి ఎళ్తుండంగా సో, మన జాన్ సీనా ఎమోట్‌ని చేస్తాడు. యూ క్యాన్ సీ మీ అన్నట్టుగా. అండ్ ఇంకా ఫ్యాన్స్ బూ చేస్తారన్నమాట. అండ్ ఇక గుంతర్ ఎళ్తూ ఉంటాడు. అండ్ అంతలోనే రే మిస్టీరియో వస్తాడు. సో, రే మిస్టీరియో వచ్చి మన గుంతర్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. అండ్ అక్కడ కూడా అటాక్ ఏం జరగదు. మళ్ళీ బ్యాక్ స్టేజ్‌లో మన గుంతర్ ఏజే స్టైల్స్‌ని చూస్తాడు. ఏజే స్టైల్స్ చూస్తాడు. అంటే ఏమంటాడంటే, ఎక్కడ ఆపాలో నీకు తెలవదా? సో, కొంచెం నోరు మూస్తే బాగుంటదన్నట్టుగా ఈ టైప్‌లో ఏజే స్టైల్స్ అంటే, సో, నాకు తెలవదు నేను ఎక్కడ ఆపాలో అన్నట్టుగా ఈ టైప్‌లో గుంతర్ అంటాడన్నమాట. సో, ఇక్కడనే ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. సో, చూస్తూ ఉంటే గుంతర్ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య మ్యాచ్ జరుగుతదనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ గుంతర్ వర్సెస్ మన సీఎం పంక్ మధ్యలో కూడా మ్యాచ్ జరుగుతదనిపిస్తుంది ఫ్యూచర్‌లో. సో, చూడాలి. అండ్ నెక్స్ట్ మనకి మన రే మిస్టీరియో అండ్ సీఎం పంక్ వర్సెస్ ఆస్టిన్ థియరీ అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. ఫైట్ బానే అనిపించింది. అండ్ మ్యాచ్ ఎండింగ్‌లో మన ఆస్టిన్ థియరీ అండ్ రే మిస్టీరియో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ బ్రాన్సన్ రీడ్, సీఎం పంక్ ఇద్దరు బ్యారికేడ్స్ అవతల పడిపోతారన్నమాట. అండ్ ఇదే టైంని అదునుగా చూసుకొని మన ఆస్టిన్ థియరీ మన రే మిస్టీరియోకి స్టాంప్ కనెక్ట్ చేస్తాడు. సో, పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో ఆస్టిన్ థియరీ, బ్రాన్సన్ రీడ్ విన్ అవుతారు. అండ్ మ్యాచ్ ఎండ్ అయిపోయినంక సీఎం పంక్ వచ్చి ఆస్టిన్ థియరీ పైన అటాక్ చేస్తాడు. ఆస్టిన్ థియరీ బయటకెళ్ళిపోతాడు. అండ్ అదే టైంలో మన బ్రాన్ బ్రేకర్ వచ్చి సీఎం పంక్ పైన అటాక్ చేస్తాడన్నమాట. ఇప్పుడు సీఎం పంక్ చూస్తాడు. బ్రాన్ బ్రేకర్ వస్తాడని. సో, సీఎం పంక్ ఇగ రాగానే అటాక్ చేస్తారు. సో, బట్ యూజ్ ఏమి ఉండదు. బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసేటప్పుడు మళ్ళీ ఆస్టిన్ థియరీ వస్తాడు. ఇద్దరు కలిసి అటాక్ చేస్తాడు. అండ్ ఆస్టిన్ థియరీని మళ్ళీ బయటకు పంపించేస్తాడు. బట్ బ్రాన్ బ్రేకర్ ఇగ చేసేదేం లేక స్పియర్ కనెక్ట్ చేస్తాడు సీఎం పంక్‌కి. ఇక్కడనే ఎండ్ అయిపోతది. సో, ఇది చూస్తూ ఉంటే రోమన్ రీన్స్ రావాల్సిన టైం వచ్చిందనిపిస్తుంది. సో, చూడండి లాస్ట్ వీక్ సేమ్ సీఎం పంక్ ఒక్కడే. అండ్ ఈ వీక్ సీఎం పంక్ ఒక్కడే. వాళ్ళు ముగ్గురున్నారు ఇక్కడ. సీఎం పంక్ ఒక్కడే అయిపోయిండు. ఇక్కడ రే మిస్టీరియో ఉన్నాడు గానీ, బట్ నో యూజ్ అన్నమాట. సో, ఒక బిగ్ మనిషి కావాలి. సో, మేబీ ఆ బిగ్ మనిషి రోమన్ రీన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, రోమన్ రీన్స్ వస్తేనే ఆ విజన్ టీమ్‌ని ఆపగలం అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ లేదంటే ఎలియా నైట్ వచ్చినా పర్లేదు. ఎలియా నైట్ ఎలాగో బ్రాన్సన్ రీడ్‌తో ఫ్యూడ్‌లో ఉన్నాడు కాబట్టి, ఎలియా నైట్ వస్తే కొంచెం సీఎం పంక్‌కి కొంచెం బలం ఉంటదన్నమాట. సో, చూడాలి మరి రోమన్ రీన్స్ రావాలా? లేదంటే ఎలియా నైట్ రావాలా? అనేది ముందు ముందు తెలుస్తది. సో, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.